ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మరి ఒక్కసారిగా తగ్గి మళ్ళీ పెరగడం మొదలు పెడుతున్నాయి. అంటే సైలెంట్గా తగ్గుతూ వచ్చినటువంటి ధరలు మళ్ళీ సైలెంట్గానే పైకి వస్తున్నాయని అనుకోవాలి. మరి పెళ్లిళ్ళ సీజను మాఘమాసం వచ్చేసింది. ఆల్రెడీ మనము బంగారం వెండి పైన చాలా వీడియోస్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. మరి ఈ రోజు చూసుకుంటే బంగారం వెండి చాలా పెరిగిందని అనుకోవాలి. మరి వీటన్నిటిపైన ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గోల్డ్ ఎక్స్పర్ట్ అండ్ తెలంగాణ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుబ్బాక కిషన్ రావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్, నేను రీసెంట్గా కొన్ని గోల్డ్ స్మిత్ షాప్స్కి విజిట్ చేసినప్పుడు గతంలో ఈ టైంలో అసలు ఎంత హడావుడిగా ఉండేదంటే అందరూ ఆర్నమెంట్స్ చేయించుకోవడానికి పెళ్ళిళ్ళు ఖచ్చితంగా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, రెడీమేడ్కి వెళ్ళరు, ఆర్నమెంట్ చేయించుకోవాలనుకుంటారు. కానీ ఈ టైంలో చూసుకుంటే అసలు ఖాళీగా ఉండడం, స్టోర్స్ అన్నీ కూడా పని లేకుండా వాళ్ళందరూ ఉండడం చూస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా బంగారం ధరలు ఫ్లక్చుయేషన్స్ రావడం వల్లేనా? నిజంగా మిమ్మల్ని అడిగితే మరి గోల్డ్ మర్చెంట్స్కి ఇప్పుడు బిజినెస్ లేదా అంటే? గోల్డ్ మర్చెంట్స్ వేరే, గోల్డ్ కార్మికులు వేరే. స్వర్ణకార వృత్తిలో ఉండే కార్మికుడు, కళాకారుడు వేరే అనమాట. ఈ కళాకారుడికి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గోల్డ్ మర్చెంట్స్ బాగానే ఉన్నారు. వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్, వాళ్ళకు రేట్స్ పెరుగుతున్నా కొద్దీ వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కస్టమర్ షాపుకు రావట్లేదు, కొనట్లేదు, ఈరోజు కాకపోతే రేపు వస్తారు అని వాళ్ళకి ఆశ ఉంటుంది. కానీ ఇక్కడ బాగా నష్టపోయేది స్వర్ణకార వృత్తిలో ఉండే స్వర్ణకారులు. వాళ్లకు ఈ కళ తప్పితే వేరే వర్క్ రాదు. వాళ్ళు వేరే ఇంకెక్కడికి వెళ్ళి కూడా వెళ్ళి చేసుకోవడానికి, ఎందుకంటే వేరే పని చేసుకోరు, వాళ్ళు వేరే పని రాదు చేసుకోవడం. వాళ్ళు చాలా సున్నితమైన పని. మీరు ఒక 1/2 గ్రామ్లో సన్న కమ్మలు చేసి ఇవ్వమంటే కూడా చేసి ఇచ్చేది టాలెంట్ ఉంటుంది. ఆ పనిలో ఉండేవాడికి మొరటు పనులు, రాళ్ళు కొట్టడం అంటేను, మరి లేకపోతే సెక్యూరిటీ గార్డుగా 8 గంటలు 10 గంటలు నిలబడమంటేను నిలబడలేడు. వాడికి శక్తి ఉండదు. ఇంకోటి పని నా కస్టమర్ వస్తాడని ఆశలో నిరాశ అవుతున్నారు అనమాట. దాన్ని ఎంతవరకు ఈ గోల్డ్ సేవ్ చేస్తుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్ ఉపాధి కల్పించాలా. ఇంకా వాళ్ళు కూడా ఇంతవరకు ఏ ఉపాధి స్కీమ్లు ఆలోచించారు. గోల్డ్ స్మిత్స్ కి గవర్నమెంట్ నుంచి ఏం లేవండి? రూపాయి కూడా లేదు. గోల్డ్ స్మిత్కు లేదు, వడ్రంగులకు లేదు, ఎలాంటి బ్రాస్ యూటెన్సిల్స్ చేసే వాళ్ళకు లేదు. గవర్నమెంట్ బీసీలలో అధ్వానంగా ఉన్నది విశ్వబ్రాహ్మణులమే అనమాట. విశ్వబ్రాహ్మణులు అంటే 5: శిల్పులు, కంచరి, కమ్మరి, వడ్రంగి, స్వర్ణకారుడు. ఈ 5లో స్వర్ణకారుడు చిన్నవాడు, వడ్రంగి పెద్దవాడు, 2వవాడు కమ్మరి, తర్వాత 3వవాడు కంచరి, 4వవాడు శిల్పి, 5వవాడు గోల్డ్ స్మిత్. ఈ వృత్తులు అయితే తెలంగాణలో మాత్రం శిల్పులు తక్కువ. ఆంధ్రాలో, తమిళనాడులో శిల్పకళ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ లేదు. కానీ ఈ మిగతా 4 వృత్తుల్లో మాత్రం చాలా అన్యాయంగా ఉంది. అంటే మామూలుగా ఇప్పుడు మీ దగ్గరికి వస్తే, గోల్డ్ స్మిత్స్ దగ్గరికి వస్తే ఎంతలో మీరు ఆర్నమెంట్ చేసి ఇవ్వగలుగుతారు? మేము ఏదైనా పట్టుకుని వచ్చామనుకోండి, ఎంత బంగారం తెస్తే మీరు చిన్న ఐటమ్స్ కావాలి అనుకుంటారు. చాలా మంది ఎక్కువ ఉండదు వాళ్ళ దగ్గర, కొంచెం చిన్నవి కావాలనుకున్నప్పుడు ఎంతలో తెస్తే? ఇందాక అన్నారు 1/2 గ్రామ్ తీసుకొస్తే చిన్నవి చేస్తామని చెప్పేసి అన్నారు కదా, అలాంటి చేస్తారా? 100% చేస్తారు. ఇప్పుడు కమ్మల పైన కూడా చిన్నగా చౌకీలు ఉంటాయి. వాటికి 1/2 గ్రామ్లో 2 వస్తాయి. చిన్న స్టోన్ ఉంటుంది, మళ్ళీ వైర్ వస్తుంది, దానికి క్యాప్ వస్తుంది, వచ్చేస్తుంది. మేమే కుట్టిచ్చేస్తాము. మీకు అది పర్మనెంట్, అది తీసేసుడు ఉండదు. తీసేసే టైప్ కావాలంటే కూడా హుక్ లాగా చేసి పెడతాము. ఎప్పుడైనా కొంచెం పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పెట్టుకున్నప్పుడు ఒత్తాలన్నమాట. ఈ స్వర్ణకారుల దగ్గర కూడా చాలా మోసాలు జరుగుతాయని కొన్ని టాక్స్ అయితే ఉన్నాయి. మరి ఆరోపణలంతా ఇంతకుముందు జరిగాయేమో తెలియదు. ఇప్పుడు అయితే అన్ని హాల్ మార్క్, అన్ని టెస్టింగ్ సిస్టమ్. ఇప్పుడు ఎవరు మోసం చేయరు. ఇంత కాస్ట్లీలో మోసం చేస్తే ఏ కస్టమర్ కూడా ఒప్పుకోడు. అండ్ వాళ్ళకు ఉండే రెప్యుటేషన్, ఎవరైతే డిస్ట్రిక్ట్స్లలో, ఊర్లలో ఒక్కడు ఇద్దరే ఉంటారు ఊరికి స్వర్ణకారులు. వాళ్ళు పట్వారీతో అందరితో కలిసి ఉండాల్సి వస్తుంది. మోసం చేస్తే ఎక్కడ పోతారు? ఇవన్నీ ఊహలు, మోసం చేస్తారని ఆరోపణలే అని ప్రూవ్ చేయడం కష్టం. మీరు ఇచ్చిన బంగారము మేము
మీరు 1 గ్రామ్ ఇచ్చినా కానీ మేము టెస్టింగ్ చేసి మీకు ఇచ్చేస్తాం. మోసం ఎక్కడ జరుగుతుంది? ముందు జరిగిందేమో తెలీదు, జరిగితే జరుగుండొచ్చు, కానీ అస్సలు ఇప్పుడైతే అసలు ఆ ఛాన్సే లేదు ఈ అంటే రేట్లలో. అంటే మీ దగ్గర కూడా ఈ టెస్టింగ్ చేసేవి అన్నీ ఉంటాయండి, హాల్ చూసేవి? మార్కెట్లో ఇంటర్మీడియట్ షాప్స్ ఉంటాయి, టెస్టింగ్ సెంటర్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసి వాళ్ళు ఒక 50 రూపీస్ తీసుకొని సర్టిఫికేట్ ఇస్తారు. మాకు 30 రూపీస్, కస్టమర్ వస్తే 50 రూపాయలు తీసుకుంటారు. ఇది ఈ మధ్య కాలంలో మనము ఈ గోల్డ్ స్కీమ్స్ గురించి కూడా వింటున్నాం. అక్కడక్కడ చాలా స్టోర్స్ లో గోల్డ్ స్కీమ్స్ పెడుతున్నారు. 11 నెలలు 12 నెలలు కట్టుకున్న తర్వాత అక్కడ ఐటమ్ కొనుక్కోవాలి అంటూ ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే, ఒక గోల్డ్ మర్చెంట్గా మిమ్మల్ని అడిగితే, ఒక ఎక్స్పర్ట్గా, ఈ గోల్డ్ స్కీమ్స్ అనేవి ఎంతవరకు కరెక్ట్? అంటే కస్టమర్ ఇక్కడ ఏమన్నా లాస్ అవుతున్నాడా, గెయిన్ అవుతున్నాడా? ఎందుకంటే అనుకుంటారు కదా, మా దగ్గర ఉంటే ఖర్చు పెట్టేస్తాము, ఇక్కడ దాస్తున్నాం కదా, ఐటమ్ కొనుక్కుంటున్నాం కదా అని మేము ఆలోచిస్తాం. అట్లాగా దానివల్ల మాకు లాభమా నష్టమా ఈ స్కీమ్స్ లో జాయిన్ అవ్వడం వల్ల, ఈ స్కీమ్ వేయడం వల్ల? అంటే ఈ స్కీమ్ వేయడం వల్ల కస్టమర్ కంటే కూడా షాప్ వాడికి లాభం. మీరు డబ్బులు ఆయన దగ్గర ఇస్తూ ఉంటారు, కంపల్సరీ ఆయన దగ్గరికి వెళ్ళి ఐటమ్ కొనుక్కోవాలి అంతే, బయట కొనొద్దు, డబ్బులు కూడా ఇవ్వడు, డబ్బులు ఇవ్వడు. మీరు డబ్బులన్నీ మొత్తం కట్టారు, ఆ రోజు రేటుకే ఇస్తాడు. నువ్వు గత 10 నెలలు 12 నెలలు కట్టిన దానికి ఏమైనా ఇంట్రెస్ట్ ఇస్తాడా? నీకు ఎక్స్ట్రా ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారంటాడు. ఒక 1,00,000 రూపాయలు 10,000 రూపాయలు కట్టుకుంటూ పోతే 90,000 కట్టి లాస్ట్ 10వ నెల ఇంకా 10,000 కడితే మీకు ఈ 9 నెలల ఇంట్రెస్ట్ ఎవరికి వెళ్తా? వాడే గుండు కడికి వెళ్తుంది కదా. దానివల్ల కస్టమర్కు కంటే కూడా ఓన్లీ థింగ్ ఈజ్, ఒక్కసారి డబ్బులు పెట్టలేనని అపోహ ఉన్న వాళ్ళు మాత్రం ఈ స్కీమ్స్కి అడాప్ట్ అవుతున్నారంట. అంటే స్కీమ్స్ వల్ల మాకు నష్టమే అంటారు, కస్టమర్కి అంత లాభం ఏం లేదంటారు. మీకు లాభం లేదు, నష్టం కాకుండా లాభం లేదు. దాస్తున్నాం కదా మేము అక్కడ డబ్బులు, అంతే అంతే. అంటే ఇక దాచి కొనుక్కునే వాళ్ళకి ఇట్స్ ఓకే. యూ విల్ బి 100% టెంప్టెడ్ టు నెక్స్ట్ 5 months లో 10 months లో నాకు తులం బంగారం వస్తుంది అనే ఆశ ఉంటుంది, ఆశతో వెళ్తున్నాం అనమాట. మిమ్మల్ని అడిగితే ఒక విషయం అండి, ఇప్పుడు ఈ స్కీమ్స్ కట్టకుండా మేము డైరెక్ట్ గా మీ దగ్గరికే వస్తే, ఇప్పుడు స్వర్ణకాల దగ్గరికి మేము వచ్చామనుకోండి, స్కీమ్ కట్టకుండా నెల నెల వచ్చామనుకోండి, సపోజ్ నేను 5,000 ఉంది నా దగ్గర, 5,000తో నేను ఏమన్నా మీ దగ్గరికి వచ్చి కొంచెం బంగారం తీసుకోవాలంటే మీరు 5,000 బంగారం ఇస్తారా నాకు? 100% ఇస్తాం. అలాంటి తెలివి వల్ల వాళ్ళు, కిషన్ రావు గారు మీరు 10,000 రూపాయలు బంగారం నేను ఆన్లైన్లో పంపిస్తాను, మీరు గోల్డ్ కొని పెట్టుకోండి, నేను మళ్ళీ నెలలో వచ్చినప్పుడు ఇది అది 2 తీసుకుంటాను అంటే కూడా ఇచ్చేస్తాను గిరాకీ. అంటే నేను ఇప్పుడు 5,000 తెచ్చి నెలలో 5,000 మీకు ఇస్తే నాకు 5,000 తగ్గ బంగారం ఇచ్చేస్తారు? ఇచ్చేస్తూనే ఉంటాం. అది 22 క్యారెట్స్ 24 క్యారెట్స్? 24 క్యారెట్. మాకు స్టోర్ లో ఇచ్చేది 22 కదా? లేదు, 22 అన్ని వస్తువులు. కాయిన్స్ కూడా ఇస్తారు వాళ్ళు. కాయిన్స్ అది ఓన్లీ తమిళనాడు సంస్కృతి. అది సోవరన్ కాయిన్ అనేది అది తమిళనాడు సంస్కృతి. తెలంగాణలో ఆ సంస్కృతి లేదు. అన్ని ప్యూర్ గోల్డ్ వస్తువులు. ఆ ప్యూర్ గోల్డ్ నుంచి కన్వర్షన్ కు కాపర్ యాడ్ చేసుకోవడానికి మీకు కాయిన్స్ కావాలంటే ఇస్తారు, కానీ ఇక్కడ లోకల్ గా తయారు చేసిన కాయిన్స్ అవి ప్యూర్ కాదు. ప్యూర్ కాదు. అంటే మేము మీ దగ్గరకు వచ్చి 10,000 ఉన్నా 15,000, నా దగ్గర 15,000 ఉంది, నా 15,000కి నాకు బంగారం ఇవ్వండి అంటే, ఆర్నమెంట్ కాదు బంగారం ఇవ్వండి అంటే 24 క్యారెట్స్ ఇస్తారు మీరు? ప్యూర్ 100% ఇస్తాం, ఎటువంటి మోసం లేకుండా. మా దగ్గర ఎంతో మంది మా దగ్గర తీసుకొని పోతుంటారు. కొంచెం కొట్టు మంచిగా నిలకడగా ఉన్న స్వర్ణకారుడి దగ్గరికి డబ్బులు పంపిస్తూ ఉంటారు, తీసుకుంటారు. మా మనిషి వస్తాడు, డబ్బులు ఇస్తాడు, నువ్వు గోల్డ్ ఇచ్చాయంటే ఇచ్చేస్తారు. ధర్మకాంట వేసి ప్యూర్ గోల్డ్ ఇచ్చేస్తారు. టెస్ట్ అంటే టెస్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. దానికి కూడా ఉంటుంది కదా, హాల్ మార్క్ ఉంటుందా? ప్యూరిటీ టెస్ట్ సర్టిఫికేట్. 5,000కి 10,000 మేము దాచుకొని మీ దగ్గరకు వస్తే మీరు మాకు బంగారం ఇస్తారు. అది అంతా అక్యుములేట్ చేసుకుని ఒకసారి మీరు పెద్ద వస్తువు చేయించుకోవచ్చు. ఇంతకు ముందు ½ తులం ఇలాగే కొనుక్కుని ఒక 10 తులాలు అయిన తర్వాత పెద్ద వస్తువు చేయించుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు అంత పెట్టలేరు కాబట్టి గ్రామ్ కూడా తీసుకోవచ్చు అనమాట. గ్రామ్ కూడా అదే అంటే స్కీమ్ కట్టడం మానేసి ఇది కొంచెం బాగుంది. ఈ విషయం ఏంటంటే ½ గ్రామ్ కూడా తీసుకోవచ్చు. ఓకే. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉంటే పాడే డబ్బులు ఖర్చు అయిపోతాయని మహిళలు చాలా మంది ఈ స్కీమ్ లో ఈ మధ్య కాలంలో జాయిన్ అవ్వడము, తీరా కొనడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు రేటుకే తీసుకోమని చెప్తా ఉంటారు వాళ్ళు. బట్ అక్కడ బంద్ చేసి ఇలా వచ్చి మేము గోల్డ్ స్మిత్ దగ్గర కూడా బంగారం కొనుక్కోవచ్చు. ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసి సాయంత్రం నేను మార్నింగ్ 10 o'clock పంపిస్తున్నాను, 12 గంటల రేటుకే ఇచ్చేస్తాం. మళ్ళీ సాయంత్రం పెరిగినా కానీ నీకు బాధ్యత లేదు. నేను నీకు పంపించినప్పుడు నాకు చెప్పినావు కదా రేటు, నీకు పంపించేసాను, అయిపోయింది. ట్రాన్సాక్షన్ దేర్, ఇట్స్ ద క్లోజ్. అదే రేట్కి ఇచ్చేయాలి నాకు, అంతే. మళ్ళీ అదే రేట్ ఉంటుంది, ఏ టైంకి కొన్నామో ఆ రేటే ఉంటుంది. మీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. 100% సర్టిఫికేట్. 15,000 పెట్టి మీ దగ్గర బంగారం తీసుకున్నా
అది ఎలా ఉంటుందంటే అంటే ముద్ద బంగారం ఉంటుంది. ఓకే. అందులో నుంచే కట్ చేసి ఇస్తాం కదా. ఇప్పుడు ఇంపోర్టెడ్ గోల్డ్ అని కట్ పీస్ ఉంటుంది. మీకు అలా లేదు, మీకు ఒక 1/2 గ్రాము ప్యూర్ కాయిన్స్ కావాలంటే కూడా చేసి ఇవ్వచ్చు. దాన్నే చేయొచ్చు. దానికి కూడా మళ్ళీ ఒక 50 రూపాయలు అలా ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. మీరు మళ్ళా లక్ష్మీ రూపం ఉంటే కరగడానికి భయపిస్తారు, అందుకే లక్ష్మీ రూపం పెట్టామన్నమాట. లక్ష్మీ రూపం పెట్టిన తర్వాత ఓన్లీ వరలక్ష్మి వ్రతంకే వాడతాం. ఓకే. అందుకే ప్యూర్ గోల్డ్ను రా గోల్డ్గానే ఉంచుకోవాలి. దాని సర్టిఫికేషన్ కూడా ఇస్తాం. 100% సర్టిఫికేట్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.